హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందుతున్న బ్రేకింగ్ న్యూస్ ప్రకారం చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డికి హైకోర్టులో ఎదురు దెబ్బ, భారీ ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ల పర్యటన సందర్భంగా కాన్వాయ్లోని తన సొంత కారు కింద పడి ఒక వ్యక్తి చనిపోయాడు. దాని మీద నల్లపాడు పోలీసులు అయితే కనుక కేసు నమోదు చేశారు. దాంట్లో మొదటి ముద్దాయిగా జగన్మోహన్ రెడ్డి కారు డ్రైవర్ అయిన రమణారెడ్డి మీద A2గా జగన్మోహన్ రెడ్డి గారిని అయితే పెట్టడం జరిగింది. ఈ కేసు నా మీద పెట్టడం తప్పు, ఈ కేసుని క్వాష్ చేయండి అంటూ జగన్మోహన్ రెడ్డి అయితే హైకోర్టును ఆశ్రయించాడు. ఏమని, నా మీద కేసు పెట్టడం తప్పు అంటూ అత్యవసరంగా విచారించాలి ఈ పిటిషన్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది, ఇది అంత అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదు, తీరుబడిగా విచారిద్దాం, రేపటి నుంచి విచారణ చేద్దాం, మెరిట్స్ ప్రకారమే మేము మాట్లాడతాము అంటే హైకోర్టు అయితే చాలా క్లియర్ గా అయితే చెప్పడం జరిగింది. అయినా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక చిన్న అనుమానం అండి. ఏదో మొట్టమొదటిసారిగా ఒక కేసు ఎదుర్కొంటున్నట్టు అత్యవసరంగా విచారించాలి అని చెప్పి ఈ ఒక్క కేసు మీద ఎందుకు వెళ్ళారు మీరు? మరి దాదాపు 38 కేసులు మీ మీద ఉన్నాయి, 12 ఈడీ కేసులు ఉన్నాయి. అవి అత్యవసరంగా విచారించండి, నన్ను నిర్దోషిగా తేల్చండి అని చెప్పి ఎందుకు వెళ్ళలేకపోయారు మీరు? మాయా, జగన్ మాయా, సరే ఇదంతా తీసేద్దాం మాయా. కోడి కత్తితో నన్ను ఒకళ్ళు చంపేయబోయారు, పొడిసేయబోయారు అన్నావే, మరి ఆ కేసు కూడా అత్యవసరంగా విచారించాలని చెప్పి అదే హైకోర్టులో కూడా ఒక పిటిషన్ వేయొచ్చుగా మాయ్యా. వేయలేవు. ఎందుకు వేస్తావు మాయ్యా? నువ్వు అయితే నువ్వు కోర్టుకు వెళ్ళాలి, కోర్టుకు వెళ్తే నిజాలు బయటకు వస్తాయి, అందుకని దాని మీద వేయలేవు. గులకరాయితో కొట్టారన్నావు, దాని మీద కూడా అత్యవసరంగా విచారించాలని చెప్పి ఒక పిటిషన్ వేయొచ్చుగా మాయ్యా. ఎందుకని లేకపోతున్నా? నిన్ను ఏమనాలో కూడా అర్థం కావట్లేదు జగన్మయ్య, ఎంత పిచ్చాళ్ళలాగా బిహేవ్ చేస్తావేంటి? ఒక కేసు నమోదైన తర్వాత దాని మీద వివరాలు తీసుకొని వెళ్ళాలి. వెళ్ళావు, నీ A2గా పెట్టారని అత్యవసరంగా విచారించాలని చెప్పి నువ్వు హైకోర్టుని అభ్యర్థించాలా, డిమాండ్ చేయాలా, బతిలో అడుకోవాలి. బాబు నన్ను ఈ రోజు రాత్రికే ఎత్తేస్తారేమో, లేదంటే ఇంకొక గంటలో ఎత్తేస్తారు, లేదంటే ఇంకొక అరగంటలో ఎత్తేస్తారని చెప్పి బతిలో అడుకోవాలి. అత్యవసరంగా విచారించాల్సిందే అని చెప్పి మన వద్దులే ఉండాలంటే ఒక అటు ఇటు కానీ మేధావైన ఒక లాయర్ ఉన్నాడు, వాళ్ళకి వెళ్ళిపోయి హైకోర్టులో అడ్డదిడ్డమైన వాదనలు చేస్తే కనుక పోయి పని చూసుకోయా, రేపటి నుంచి విచారిద్దాం, లేదు అంత అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని చెప్పి హైకోర్టు అయితే క్లియర్ కట్ గా చెప్పిందండి. మరి దీని మీద ఇంత శ్రద్ధ పెట్టిన జగన్మోహన్ రెడ్డి, నీ మీద ఉన్న ఈడీ కేసులు, సిబిఐ కేసులు కూడా అత్యవసరంగా విచారించాలని నువ్వు అడగాలి కదా, అడగలేవు. కోడికత్తి కేసులో నువ్వు హాజరు కావాలి కదా, హాజరు కాలేవు. ఇవన్నీ పక్కన పెడితే అండి జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాకి తెరలేపాడండి. ఏది, రీకాల్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అంటూ. ఇదంతా ఎందుకు చేస్తున్నాడా అనుకుంటే కనుక 4 వారాల పాటు ఏదో ప్రోగ్రాం చేస్తున్నా అంట. ఏది, రాష్ట్ర స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి అంట గ్రామ స్థాయి అంట, గ్రామ స్థాయిలోకి వెళ్ళి రచ్చబండలు పెట్టాలంట. పోయినసారి కూడా అన్నావుగా, గడప గడపకే మన ప్రభుత్వం అన్నావు కదా జగన్మయ్య. వచ్చావా మరి నువ్వు ఎక్కడికైనా వచ్చావా? వచ్చుంటే అప్పుడే తెలిసేది, చాట్లు సీపుర్లు తిరగేసి కొట్టేవాళ్ళు జగన్మయ్య నిన్ను. ఇప్పుడు ఏంటంటే నీ మీద పడుతున్న కేసు, ఏదైతే సింగయ్య అనే వ్యక్తి చనిపోయారో ఆ వ్యక్తి కేసు రాష్ట్రం అంతా మాట్లాడుకుంటుంది. దీని మీద ఎవరు మాట్లాడుకోకూడదంటూ మనం ఒక ప్రోగ్రాం చేద్దామంటూ ఊళ్ళోకి వెళ్ళాం అనుకో జగన్మయ్య, ఎవరైనా సరే ఊళ్ళోకి వెళ్ళారనుకో వైసీపీ నాయకులు, గతాల్లో మీరు చేసినటువంటి హామీలు, మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైతే నెరవేర్చారో అవి నెరవేర్చారా లేదా అని అడుగుతారు మాయ్య. మందులాటికి మీరు సమాధానం చెప్పాలి. వాటి గురించి మీరు ఎలాగూ సమాధానం చెప్పలేరు కాబట్టి దయచేసి వెళ్ళమాకండి. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది, సంవత్సరంలోనే ఈ నెలాఖరికల్లా రైతు భరోసా కూడా ఇస్తున్నారు. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఆగస్టు 15 నుంచి ఏదైతే ఆర్టీసీలో మహిళలకు ఫ్రీ బస్సు ఏర్పాటు చేస్తున్నారు, దాని గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఇక నువ్వు బాధపడాల్సింది దేని గురించి అంటే జగన్మయ్య, నీకు ఓట్లు ఎలా రావాలి, ఈ కేసు నుంచి ఎలా తప్పించుకోవాలనే దాని గురించి నువ్వు బాధపడాలి. అందులో భాగంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కొన్ని నీతి సూక్తావళి చెప్పారండి కూటమి ప్రభుత్వం గురించి. దాని గురించి మనం కొంచెం వివరంగా మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి మాటలు వింటూ ఆయన ఏమేమి అన్నాడు, అప్పుడు ఆయన అన్న మాటలు వాళ్ళ ఇళ్ళ ఎదుటనే వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయన మాట్లాడిన మాటలు ఏమిటి కాబట్టి
అబద్ధాలు మోసాలు మాత్రమే మిగిలాయి కాబట్టి ప్రజలను జగన్ మాయ అబద్ధాలు మోసాల గురించి మనం చెప్పాలా మాయ? మనం చెప్పిన అబద్ధాలు ఎన్ని చెప్పాం మాయ? ఒకటా రెండా అబద్ధాలు మనం చెప్పింది? ఎంతమంది పిల్లలు అంటే అంతమంది పిల్లలకి వేస్తాం అన్నావు. చివరికి అధికారంలోకి ఇచ్చిన తర్వాత వేసింది ఒక్కళ్ళకెళ్ళి ఇంగులు ఇటుకమంటావు. మద్యపాన నిషేధం చేస్తాను అన్నావు, చేయలేకపోయావు. ఇక మోసాల గురించి అంటావా? నువ్వు చేసినంత మోసం ఎవరు చేయరు మాయ్యా. మందు బాబులకు నువ్వు చేసిన మోసం ఎంత? సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పి ఉద్యోగులకు నువ్వు చేసిన మోసం ఏంది? నిరుద్యోగులకు మెగా డిఎస్సీ ఇస్తానని చెప్పి నువ్వు చేసిన మోసాలు ఏంటి? ఒకటా రెండా? ప్రతి నియోజకవర్గానికి ఒక వృద్ధాశ్రమం అన్నావు, ప్రతి మండలానికి కేంద్రంలో ఒక ఏసీ అన్నావు, కోల్డ్ స్టోరేజ్ అన్నావు. ఎన్ని చెబుతావు మాయా? ఇవన్నీ ఏమైనా చేసినా నువ్వా చెప్పేది అబద్ధాలు మోసాల గురించి? మోసాలకు బ్రాండ్ అంబాసిడర్లు అయితే మనం అసలుకే ఏ జగన్ మాయ మోసాలకి బ్రాండ్ అంబాసిడర్ నువ్వు వచ్చి అబద్ధాలు మోసాలు కూటమి ప్రభుత్వం చేస్తుందంటే ఎవరైనా నవ్వేస్తారు మాయా. ఆ పని చేయి మాకు. నువ్వు అబద్ధాలు మోసాలని నువ్వు చెప్పమాకే. తప్పుదో పట్టించే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు రాష్ట్రంలో ఎప్పుడు చూడనని డైవర్షన్ పాలిటిక్స్ చూస్తా ఉంటాం. ఒకవైపున డైవర్షన్ పాలిటిక్స్ చూస్తా ఉన్నాం, మరోవైపున అణిచివేత ధోరణి అన్నది ఎవరైనా కూడా ప్రజల సమస్యల మీద ఎవరైనా స్పందిస్తే, ఎవరైనా గట్టిగా అడగడం మొదలెడితే ఆ గొంతును నొక్కడం కోసం ఎప్పుడు చూడని విధంగా ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగ పరిపాలన ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. మాయా, నువ్వు రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నావా? గత 5 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఆ కూటమి. మనం ఎన్ని చేసాం మాయ్యా? చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు లేపించి, కర్రలు లేపించి, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలో చంద్రయ్య గారి గొంతు కోసి, అలాగే ఇంకా ఎంతో మంది తెలుగుదేశం కార్యకర్తల గొంతులు కోసి, నడి రోడ్డులో 55 సంవత్సరాల వృద్ధుడి కాళ్ళు ఎరగొట్టి, పల్నాడు జిల్లాలోనే జానీ అనే అతని వ్యక్తి కాళ్ళు ఎరగొట్టి, వాటిని డైవర్ట్ చేయడానికి ఎన్ని తెప్పలు పడ్డావు జగన్ మాయ్యా? మనం ఇవన్నీ మర్చిపోయావా? ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయా? ప్రశ్నించే గొంతుకులను అనగదొక్కుతున్నారా? ప్రశ్నించే గొంతుకులను అనగదొక్కటం అంటే ఏందో తెలుసా మాయ్యా? నువ్వు ఫస్ట్ పిసికిన గొంతు ఎవరితో చెబుతాను మాయ్యా నేను, జగన్ మాయ్యా. డాక్టర్ సుధాకర్ గుర్తున్నాడా? జగన్మోహన్ రెడ్డి మర్చిపోయావా? గుర్తున్నాడా? మర్చిపోయావా? డాక్టర్ సుధాకర్ కరోనాలో నాకు మాస్కులు ఇవ్వండి మహాప్రభు అని అడిగినందుకు అతన్ని ఏం చేశాం? పిచ్చివాడని ముద్ర వేసి అతన్ని ఎంత మానసికంగా హింసకు గురి చేసి అతనిగా ఆయన చనిపోయేటట్టు ఎంత చేశాం మనం? దాని గురించి మర్చిపోయావా? అలాగే మద్యం రేట్లు పెరిగినాయి అని చెప్పి ఒక కుర్రాడు అడిగితే తెల్లారేసరికి బావిలో శవం అయితే వెళ్ళాడు కదా జగన్ మాయ్యా. మర్చిపోయామా? ఇవన్నీ ఒక కొత్తు. నందం సుబ్బయ్య మీకు ఎదురొస్తున్నాడు, ప్రశ్నిస్తున్నాడు అనేగా కత్తులతో పొడిపించి చంపేశాం. అది కూడా తీసేయి. ఇసుక గురించి అడుగునందుకేగా దళితులకు శిరోమండనం చేపించాం మనం. ఒకటా రెండా? వందలా బేలా? ఎన్ని చేశావు నువ్వు డైవర్షన్ పాలిటిక్స్ గురించి రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ మాట్లాడుతున్నావా ఈరోజు? కొంచెమైనా సెన్స్ ఉందా మనకి? నువ్వు మాట్లాడుతున్నావా ఈరోజు? బుద్ధి ఉండాలి మనకి. బుద్ధి లేని మాటలు ఎందుకు? నువ్వేమో తక్కువ చేసావా? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి డైవర్షన్ పాలిటిక్స్ ఏం లేవే. తప్పు జరిగితే తప్పు అని చెబుతున్నారు, ఒప్పు జరిగితే ఒప్పు అని చెబుతున్నారు. నువ్వు కూడా వచ్చి ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ అంటూ పిచ్చి మాటలు మాట్లాడతావు ఎందుకు? కొంచెం టయానికి మందులు వేసుకో. ఏళ్ళకి రింగ్ పెట్టుకోగానే సరిపోదు, ఆ రింగ్ చెప్పింది వినాలి. ఏంటి? ఏళ్ళకి రింగ్ పెట్టుకోగానే సరిపోదు, ఆ రింగ్ చెప్పింది విని దాని ప్రకారం మందులు వేసుకో. ఓకేనా? రెడ్ బుక్ రాజ్యాంగ పరిపాలన ఈ రోజు మనం చూస్తాం. మన 5 సంవత్సరాల పాలనకు చంద్రబాబు నాయుడు గారి ఇప్పటి పాలనకు మధ్య తేడా అన్నది ప్రస్ఫుటంగా ప్రజలకు అర్థమయ్యేట్టుగా మీరు చెప్పాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి. మీరు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు, మీ నాయకులు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్ఫుటంగా ప్రజలందరికీ తెలుస్తుంది. గడిచిన 5 సంవత్సరాల్లో నోరు తెరిచి మాట్లాడాలంటే సామాన్యులు సైతం భయపడ్డారు. ఎవరైనా తీసుకెళ్లి మైక పెడితే దాని గురించి ఇది తప్పు చేసావు జగన్మోహన్ రెడ్డి అని ఎవరైనా చెబితే గనక, లేదు నీ గురించి ఒక పోస్ట్ పెట్టినా సరే ఎత్తుకెళ్ళి లోపలేసావు కదా,
తేడా అక్కడే కానొస్తుంది. ఇంకా అక్కడ దాకా రాలా. ఇక్కడ ఎవడైతే బూతులు తిరుగుతున్నాడో, ఎవడైతే మార్ఫింగ్ చేస్తున్నాడో వాడిని తీసుకెళ్లి లోపలేసి మక్కెలు ఎరగదెత్తన్నారు. అంతేగాని నీలాంటి తొప్పాసి మాటలు ఎవరు మాట్లాడలా. ముందలా ఆ సింగమయ్య కుటుంబానికి ఏదైనా న్యాయం చేయ, ముందల 10 లక్షలు ఇచ్చేసాం, చేతులు దొరుకున్నాం, మన మీద కేసు కొట్టేయాలి అని చెప్పి హైకోర్టుకి వెళ్ళామని కాదు. ముందల అతనికి న్యాయం చేయడం నేర్చుకో. ముందల కేసు కొట్టేయించుకోవడం కాదు. ఒక మనిషిని చంపావు, హంతకుడు అంటారు ఇప్పుడు నిన్ను, నరరూప రాక్షసుడు అంటున్నారు. నేను చంపలేదని నిరూపించుకోపోయి ధైర్యంగా ఎదుర్కో కేసుని. ఇంకా నువ్వు మానవత్వం గురించి, రెడ్ బుక్ రాజ్యాంగం గురించి నువ్వు మాట్లాడాలి, మేము వినాలి. అంతేనా? పోవయా చెప్పేవాళ్ళే కానీ చాలా మంది నేను చూసావు. నువ్వే చెబుతావు నీతి సూక్తావళి, రెడ్ బుక్ రాజ్యాంగం అంట ఇవన్నీ అని. ఉంటా మరి.